పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే ఒక గంట ముందు థియేటర్ దగ్గర వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్ తీసుకునే వాళ్ళు. ముందే టికెట్లు గంట షో స్టార్ట్ అయ్యే ముందు, గంట ముందు, 2 గంటల ముందు, లేకపోతే ఒక షో ముందు ఇంకో షో టికెట్లు తీసుకునేవాళ్ళు. అంటే 11 గంటలకే వెళ్ళి 2 గంటల ఆట షో టికెట్లు కూడా తీసుకునేవాళ్ళు, లేకపోతే నెక్స్ట్ డే టికెట్లు ఈ రోజు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతుల్లో ఫోన్లు వచ్చాయి, బుక్ మై షో, పేటిఎం టికెట్స్ ఇలాంటివి రావడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరూ ఏ షోకైనా వెళ్తున్నారు. అసలు రాత్రి 1 గంటకు స్టార్ట్ అవుతాయి షోలు, పొద్దున 4 గంటలకు స్టార్ట్ అవుతాయి, 9:30కు స్టార్ట్ అవుతాయి. ఇష్టం ఇక. ఒకప్పుడు 11, 2, 6, 9 ఇవే షోలు ఎక్కడైనా మొత్తం భారతదేశం మొత్తం. కానీ ట్రెండ్ మారిపోయింది పూర్తిగా. మల్టీప్లెక్స్లు వచ్చాయి, తర్వాత బెనిఫిట్ షోలని, ఫ్యాన్స్ షోలని, ఇలాంటివి ఎన్నో రకాల ప్రీమియర్ షోలని, ఇలా ఎన్నో వచ్చేసి మొత్తం మారిపోయింది. టోటల్ గా ట్రెండే మారిపోయింది సినిమాల షోలది. దాంట్లో ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ పడుతుందంటే మైనర్లకి ఎఫెక్ట్ పడుతుందని హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది, ఒక ఆర్డర్ జారీ చేసింది. ఇకపైన పొద్దున 11 లోపు అలాగే రాత్రి 11 తర్వాత మైనర్లని థియేటర్లోకి అనుమతించొద్దు అని అయితే ఒక ఆర్డర్ జారీ చేసింది. సినిమా థియేటర్లలో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏళ్ల లోపు పిల్లలను కూడా వేలాపాల లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ ఇంత ఆదేశించినప్పటికీ కూడా ఇంకొకటి, ప్రభుత్వానికి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునే వరకు మైనర్లని ఆ వీళ్ళల్లో సినిమాలకు అనుమతించరాదు అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది ప్రభుత్వానికి. దీనివల్ల ఊపిరి పీల్చుకున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ముఖ్యంగా. ఇక మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బోర్డు, అలాగే ఇంకా రాజకీయ పరంగా సినిమాటోగ్రఫీ మంత్రి, అలాగే ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్, వీళ్ళందరూ కూర్చొని ఒక సమయాన్ని కేటాయించుకుంటే, అంటే వీళ్ళే ఒకటి ప్లాన్ ప్రకారం, అంటే ఇప్పుడు వీళ్ళు 11 చెప్పారు కదా, ఈ రోజులలో 11 గంటల దాకా అయితే ఎవరు ఆగట్లేదు సినిమా చూడకుండా. ఉదయం 7 గంటల షోకే చూసేయాలి, లేకపోతే 9 గంటల షోకే చూసేయాలని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మరి ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలా హైకోర్టు రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ ధరల పెంపు ఉండదని చెప్పారు. కానీ గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు పైన, అంటే ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచారు, పెంపు పైన కొంతమంది హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో ఇక దానికి సంబంధించి హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు అటు టికెట్ ధరల పెంపు గురించి, ముఖ్యంగా ఈ మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి 1:30కు కూడా షోలు స్టార్ట్ అవుతున్నాయి మల్టీప్లెక్స్ లో. అలాగే పొద్దున 4 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకు నిద్రలు ఉండట్లేదు మైనర్లు, వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది, ముఖ్యంగా వాళ్ళ చదువులకి ఎఫెక్ట్ పడుతుంది. సినిమాలు అనే ఒక పిచ్చి వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఈ పిటిషనర్లు ఎవరైతే అది వేసారో పిటిషను, దీన్ని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించారనమాట. ఆ పిటిషనర్ల తరపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ బెనిఫిట్ షోలకు అనుమతించరాదని ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సినిమాటోగ్రాఫ్ రూల్స్ ప్రకారం ఉదయం 8 గంటల 40 నిమిషాల లోపు, తెల్లవారుజామున 1:30 తర్వాత సినిమాలను ప్రదర్శించరాదన్నారు. ఇక మల్టీప్లెక్స్లలో ఆఖరి షో తెల్లవారుజామున 1:30 గంటలకు ఉంటుందన్నారు. ఇలా అర్ధరాత్రి దాటాక సినిమాలకు వెళ్తే మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పుష్ప 2 సినిమా ప్రదర్శన సమయంలో తొక్కిసలాట్లో ఓ మహిళ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. వాదనలు విన్న తర్వాత ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఇక మళ్ళీ ఈ విచారణకు సంబంధించి ఫిబ్రవరి 22కి అయితే వాయిదా వేసింది. అప్పటిలోపు అయితే ఈ తీర్పు ఇచ్చింది. అందరూ కూర్చొని మాట్లాడుకోండి, అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఇటు ప్రభుత్వం వాళ్ళు, అలాగే మానవ హక్కుల సంఘం వాళ్ళు, మహిళా సంఘాలు, అలాగే పిల్లలకు సంబంధించిన ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘం వాళ్ళు అందరూ కూర్చొని ఏ టైం కరెక్ట్ మైనర్లు సినిమాలు చూడడానికి, రాత్రి ఏ టైం వరకు ఎండ్ కార్డు పెట్టేసేయాలి వాళ్ళు సినిమా చూడడానికి అనే దానిపైన ఒక స్పష్టమైన
అవగాహన, ఒక మీటింగ్ ఏర్పరచుకొని అటు హైకోర్టుకి నివేదిక సమర్పిస్తే దానిపైన మళ్ళీ తీర్పిస్తుందంట హైకోర్టు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.